హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మనల్ని విమోచించడం కొరకు, మనల్ని నిత్య నరకం నుండి తప్పించడం కొరకు, మన పాపాలను క్షమించడం కొరకు మన స్థానంలో యేసు ప్రభు బలయ్యాడు. నమ్ముతున్న వాళ్ళు అల్లే చెప్పండి. నిజంగా నమ్మారా? అల్లెలు చెప్పమన్నది విన్నారా? ఏం నమ్ముతున్నారు? ఎవరైనా ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నారు, మీకు ఏమన్నా పాలపిండి ఇచ్చారా, గోధుమలు ఇచ్చారా, మీకు ఏమన్నా డబ్బులు ఇచ్చారా అని అడిగితే ఏం చెప్తారు? వాటికెందుకయ్యా, మేమెందుకయ్యా నమ్ముకుంటాం? మా కోసం ప్రాణం ఇచ్చిన ప్రభు కాబట్టి నేను ఆయన్నే నమ్ముకున్నాను. ఆయన నా బతుకును మార్చాడు కాబట్టి నేను ఆయన్ని నమ్ముకుంటూ ఉన్నాను. నా జీవితంలో పాపపు భారాల నుండి, పాపపు సమస్యల నుండి, పాపపు అలవాటుల నుంచి నన్ను విడిపించాడు కనుక యేసే రక్షకుడని నేను చెబుతున్నాను. యేసుక్రీస్తులో ఎవరైనా ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, ఏంటంటే దొంగతనాలు చేస్తూ, ఒక ఊర్లో మీటింగులు పెడితే, అయ్యగారు కొంచెం ఇవాళ ఆలస్యంగా ప్రారంభిద్దామండి, మనుషులు రారండి, ఏమైందండి అంటే ఇప్పుడు కూడా చాలామంది ఆలస్యంగా వచ్చారంట, లెంట్ జరుగుతున్నాయి, చర్చిల్లో ముగించుకొని వస్తామన్నారు. ఇది వేరే సంగతి, మంచి సంగతి. కానీ వీళ్ళంట సీరియల్ అప్పుడే అవుద్దంట 8:30కి. సీరియల్ చూసుకున్నాక వస్తారంట చర్చికి. మరి ఎందుకు? మళ్ళీ ఇది అయిపోయేటప్పటికంట ఇంకో సీరియల్ ఉంటుందంట, అందుకని టైంకి ముగించాలంట. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంట. ఇంకా ఉంది, రేపేదో ఉంటుంది కదా, ఏముంది చూస్తూ ఉంటుంది చివరిలో. ఏంటండి, దేవుడిని ప్రేమించేవాడు ఇలాంటి వాటిని ప్రేమించాడు. ఇదంతా పెంట, ఇదంతా చెత్త. ఎంత వెతికినా టీవీ ప్రోగ్రాముల్లో, లోక కార్యాల్లో నువ్వు ఎంత వెతికినా నీ మనస్సుకు శాంతినిచ్చేది అక్కడ లేదు. నీకు పరలోకానికి నడిపించే మార్గాలు అక్కడ లేవు. నీ సంగతి నువ్వు తెలుసుకునే పరిస్థితి లేదు. చెడుగు నేర్చుకుంటున్నారు, పనికిమాలిన వాటిని నేర్చుకుంటున్నాడు మానవుడు. దేవుడు సువార్త కొరకు ఈరోజు శాటిలైట్ ఇచ్చాడు మనకి. ప్రతి ఒక్కడికి సువార్త అందాలంటే ఇంటింట సువార్తను చేసేవారు ఆ రోజుల్లో. విన్నారో వినలేదో, మారారో మారలేదో, మీరు సర్వలోకముడికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నీ కొరకు నీ స్థానంలో యేసు ప్రభు మరణించాడు కనుక నీవు నమ్మితే రక్షించబడతావు. నీ పాపాలు ఒప్పుకుంటే క్షమించబడతాయి. అంతే సువార్త, ఇంకేరేం లేదు. ఇంకా చెప్పకుండా దేవుడు శిక్షిస్తే దేవుడు న్యాయమైన వాడు కాదు. కాబట్టి అంగీకరిస్తే యేసయ్య రక్షణ, అంతే, సింపుల్. దీనికి ఏదో పెద్ద పెద్ద యాత్రలు చేయాల్సిన అవసరం లేదు, దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు, భక్తి కార్యక్రమాలన్నీ చేయాల్సిన అవసరం లేదు. హృదయాన్ని దేవునికి ఇస్తే చాలు. నా కుమారుడా, నీ హృదయం నాకు. యేసు ప్రభు హృదయాల్లో నివసించే దేవుడు అండి. ఈ రాత్రి నిజంగా నీ దేవుడు ఎంత గొప్పోడు నీకు తెలిస్తే, ఆయన నేను ఎంత ప్రేమించాడో నీకు తెలిస్తే, ఆయన గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడవు, ఆయన గురించి ఒప్పుకోవడానికి భయపడవు, ఆయనలాగా బ్రతకడానికి ఆశపడతావు. ఈ లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ప్రేమించావు. ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ, ఇంకా లోకంలో పాపాన్ని ఆశిస్తూ, అప్పుడప్పుడు బాధలు కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా అంటాం. క్రైస్తవ భక్తి కాదండి. నిన్ను విడువను ఎడబాయనన్న దేవుని మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. నా కోసమే సిలువలో ఆయన మరణించాడు. ఆయన వంటి దేవుడు మరొకడు లేడు, సందేహమే లేదు. ఆయన జననం ఒక అద్భుతం, ఆయన మరణం ఒక అద్భుతం. మనందరం స్త్రీ పురుష సంపర్కం వల్ల జన్మించాం. యేసుక్రీస్తు కన్య మరియ గర్భాన ఉద్భవించాడు. పెళ్లి కాని వాళ్ళు కన్యలు అనరా అండి. పురుషుని ముట్టని, పురుషుని ఎరుగని కన్య మరియ గర్భములో జన్మ కర్మ పాపము లేనివాడిగా ఆయన జన్మించాడండి. ఆశ్చర్యం. దేవాది దేవుడు భూలోకానికి వచ్చినప్పుడు, సర్వాన్ని వదిలిపెట్టి వచ్చినప్పుడు, పశువులు గడ్డి వేసే తొట్టిలో ఆయన్ని పరుండబెట్టాడు. అది ఆశ్చర్యం. ఈయనేందు ఏ దోషము లేదని చెప్పిన పిలాతే
ఆయనకు మరణశిక్షను విధించాడు, శిలువ శిక్షను విధించాడు, కరోనా శిక్షను విధించాడు. ఘోరాతి ఘోరంగా ఆయన్ని హింసించారు, నిందించారు, అవమానించారు. నేరస్తులకు శిక్ష పడద్దండి. నేరం లేదు ఒప్పుకొని మళ్ళీ ఎందుకు శిక్ష వేశాడు? అదే ఆయన మరణంలో ఉన్న ప్రత్యేకత. ఈరోజు యెరూషలేము వెళ్తే ఖాళీ సమాధి ఉందండి. అక్కడ ఏ సమాధిలో వెళ్ళి తవ్వు చూసినా ఎండిపోయిన ఎముకలు ఉంటాయి, కనీసం మట్టికి మట్టి అయిన శరీరాలు ఉంటాయి. కానీ యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. యెరూషలేము దేశము రాళ్లతో ఉంటుంది, కొండలు అవన్నీ కూడా. కనుక మనకులాగా సమాధి తవ్వి మట్టిలో పాతి పెట్టరు, అక్కడ గుహల్లో పాతి పెడతారు. ఆ గుహకు అడ్డంగా ఒక బండను పెడతారు. అది ఒక తెరవబడిన సమాధి అక్కడ ఉంది. అది యేసుక్రీస్తు ఖాళీ సమాధి. ఆయన మరణాన్ని జయించి 3వ దినాన మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. మరణాన్ని జయించి లేచిన వాడు మరొకడు లేనే లేడు. ఒకవేళ మళ్ళీ బతికి మళ్ళీ చచ్చిపోయారు ఉన్నారేమో. ప్రభు లాజరును లేపాడు, మళ్ళీ చచ్చిపోయాడు. యాయిరు కుమార్తెను ప్రభు బతికించాడు, మళ్ళీ చచ్చిపోయింది. విధవరాలి కుమారుని ప్రభు పాడ ముట్టగానే లేచి కూర్చున్నాడు, కానీ మళ్ళీ చనిపోయాడు. కానీ యేసు ప్రభు చనిపోలేదు. ఆయన 500 మంది భక్తులు చూస్తుండగా 40 దినములు ఆయన అనేకులకు కనబరుచుకొని అనేకులు చూస్తుండగా ఆకాశానికి ఆరోహణమయ్యాడు. ఇంకా తేరు చూస్తుంటే ఏ రీతిగా మీ వద్ద నుండి ఈయన ఎత్తబడ్డాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడు. నేను వస్తాను అని చెప్పిన ప్రభు రాబోతూ ఉన్నాడండి. త్వరలో రాబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మంది పురుషులుడైన ఆయన్ని గుర్తించగలను. ఆయన అతి మనోహరుడు, ఆయన అతి సుందరుడు, ఆయన పరలోక రాజ్యానికి అధికారి. నన్ను ఆయన రాజ్య వారసుడిగా చేసుకుంటాడు. ఆ నమ్మిన వాళ్ళు దయచేసి మోకరించగలిగితే మోకరించండి, లేకపోతే మీరు నిలవబడండి. మోకరించగలిగితే ద బెస్ట్ వే యూ కెన్ నీల్ డౌన్. ఇఫ్ నాట్, కుదరకపోతే నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. వారి కొరతలు తీర్చయ్యా, వారి సమస్యలు తీర్చయ్యా, వారి అస్థిరతను చూచి స్థిరపరిచయ్యా, మా విశ్వాసాన్ని బలపరిచయ్యా. అపవాదికి మాలో సంతు లేకుండా, వాడికి మా మీద అధికారం లేకుండా, నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో సాతాను సంబంధమైన అపవాది క్రియలకు లోనైన ప్రతి ఒక్కరిని విడుదల చేయించున్నాము తండ్రి. ప్రతి రోగమును స్వస్థపరచడానికి నీవు మాకు అధికారం ఇచ్చున్నావు కదా. నీ శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుకు, దెయ్యములు వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చున్నావు. నీవిచ్చిన అధికారమును బట్టి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తిని బట్టి ప్రతి బంధకము నుండి, ప్రతి దురాత్మ నుండి, ప్రతి అపవిత్రాత్మ నుండి, ప్రతి అనారోగ్యము నుండి నీ బిడ్డలను విడుదల చేయించున్నాము తండ్రి. విడుదల చేయించున్నాము నాయన. నమ్ముచున్నాము నాయన. అపనమ్మకం లేకుండా సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన మాట యందు విశ్వాసముచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం,
విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా.